శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. 29వ రోజు మహాభారత పారాయణ. ధర్మరాజు దుష్టద్యుమ్నుని సమీపించి, ద్రుపదనందన, సేనాముఖంలో ఆచార్యుల వారిని భీముడు వేధిస్తున్నాడు. ఆయన కడతెర్చడానికి యజ్ఞవేదిక నుండి ఆవిర్భవించిన నువ్వు త్వరగా అటు వెళ్ళు అని పంపించాడు. ఉభయ బలాలు ఉద్రేకంతో కొంతసేపు పోరు నడిపాయి. అప్పుడు అర్జునుడు గంభీర స్వరంతో ఉభయపక్షాల సేనలకు విశ్రాంతి ప్రకటించాడు. అతని సమయజ్ఞతకు అందరూ ప్రశంసించారు. చంద్రోదయం కాగానే యుద్ధానికి మళ్ళీ ఉపక్రమించారు. దుర్యోధనుడు అన్నాడు, ఆచార్య, మీరు పాండవుల మీద వాత్సల్యంతో ఉంటున్నారో తప్ప పరాక్రమం ప్రదర్శించటం లేదు అన్నాడు. అది విన్న ఆచార్యుడు కుపితుడై, నాయనా, అర్జునుడు తన శిష్యుడిని కదా ఇంద్రుడు కాండవ్వన అగ్నికి ఆహితి చేసుకున్నాడు. ఘోషయాత్రలో చిత్రసేన ప్రముఖ గంధర్వ వీరులు నిన్ను విడవడానికి అదే కారణం. నివాత కవచ కాలకేయులు ప్రాణాలు వదలడానికి శిష్యవాత్సల్యమే హేతువు కదా అని దెప్పి పడవడంతో సుయోధనుడు తల తిప్పి, స్వామి, మీతో వాదన మంచిది కాదు. మీరెవరితో పోరాడగలిగితే వాళ్ళతోటే పోరు సాగించండి. దుశ్శాసన, శకుని, కర్ణ, నేను గాంధీవిని కడతేరుస్తాం అని తమ్ముని మేనమామను వెంటబెట్టుకుని అర్జును వైపు నడిచాడు. ద్రోణాచార్యులు తీవ్ర క్రోధంతో సాగుతున్నారు. భాను సదృశుడుగా ద్రోణాచార్యుడి బాణాలే కిరణాలుగా శాత్రవసేన తిమిరాన్ని పొటాపంచలు చేస్తున్నాడు. పాంచాల విరాట సేనలు నేలబడిపోతున్నాయి. అదే సమయంలో అటు విరాటుడు, ఇటు ద్రుపదుడు ఆచార్యుని బాణాసనానికి బలి అయ్యారు. విరాటుడు, ద్రుపదుడు చనిపోయారన్నమాట. అంతలో దృష్టద్యుమ్నుడు ఉద్రేకంతో, ఈరోజు ద్రోణాచార్యుని సంహరించడం తప్పదు అంటూ సాగాడు. అంటే దృష్టద్యుమ్నుడు అంటే ద్రుపదుడి కొడుకు. ఎలాగైనా ద్రోణుని చంపుతానని ముందుకు సాగాడు. వానోదయం అయింది. సేనలన్నీ ఉదయకాల వీధి నిర్వహణకు విరామం తీసుకున్నాయి. యుద్ధవాద్యాలు మ్రోగంగా చతుర్బలాలు మహోత్సాహంతో ముందుకు దూకడం ఏకకాలంలో జరిగాయి. ఎవరికి వారు తమ తగ్గ యోధునితో తలపడ్డారు. అప్పుడు సాగిన సంకుల సమరంలో ద్రోణాచార్యునితో సవ్యసాచి శస్త్రాస్త్ర యుద్ధం జరుపుతూ ఉంటే సాక్షాత్తు త్రిపురాంతకుడు 2 రూపాలు ధరించి రణక్రీడా విలాసంలో ఉన్నట్లు అనిపించింది. ఆచార్యుడు తీవ్ర నిష్ఠతో అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు అదే అస్త్రంతో దాన్ని ఉపసంహరిస్తున్నాడు. వారు ఉభయులు లీలాకేళనం నడుపుతూ ఉంటే చూసి ధర్మరాజు, అర్జున, ఏంటిది? పాంచాల విరాట సేనలు తమ ప్రభువులతో ఈయన పాలపడ్డా ఇంకా ఉపేక్షిస్తున్నావా అనగా వాసుదేవుడు, ధర్మనందన, యుద్ధభూమిలో ఆయన జయించడం దేవదానవ గణాలకే అసాధ్యం. ఇక మనమెంత? అయితే ఉన్నది ఒక్కటే దారి. ఆయనకు అత్యంత ప్రియమైన అశ్వత్థామ నిహతుడైనట్టు వినిపిస్తే, అంటే చనిపోయినట్టుగా వినిపిస్తే అస్త్ర సన్యాసం చేసేస్తాడు. అప్పుడు మనం నిరాటంకరంగా మన పని సాగించవచ్చు అన్నాడు. అంగీకరించలేదు అర్జునుడు. ధర్మనందనుడు విషాద భరిత హృదయుడయ్యాడు. ఇంగితం గ్రహించిన భీమసేనుడు తన రథాన్ని అటు నడుపుతూ ఉండగా అశ్వత్థామ అనే పేరు గల భద్రగజం నేల కూలింది. అది ఆధారంగా అశ్వత్థామ చచ్చే అన్నాడు ఆచార్యుని చెవి వినబడేలా. విని కూడా ఆయన కొడుకు పరాక్రమం ఎరిగినవాడు కనుక లక్ష్య పెట్టకుండా పోరు నడుపుతున్నాడు. ఎదురుగా ఉన్న దుష్టద్యుమ్నుని వేధించి వానితో ఉన్న 20 మంది రధికులను హతమార్చాడు. అప్పుడు గగనవీధి విశ్వామిత్ర, భరద్వాజి, ఋషిపుంగవులు వచ్చి, ద్రోణ, వేదాంగ విధుడవు, విప్రవరుడవు, నీకు సంగ్రామం దేనికయ్యా? అదీ కాక నీకు కాలం సమీపించింది, ఇంక విరమించు అన్నాడు. వాళ్ళంతా ఋషులంతా అన్నారు ద్రోణుడితో. వారి మాటలు భీముని పలుకులు స్మృతి మనస్సును వికలం చేశాయి. అశ్వత్థామ నిజంగా హతుడైంది లేనిది తెలుసుకుందామని ధర్మరాజును సమీపించి అడిగాడు. కర్ణుడు అన్నాడు, ధర్మనందన, నువ్వు సత్యవ్రతం పేరుతో కొంప ముంచకు. ఆచార్యుడు ఈ పొద్దు నేల కూలకపోతే మన వారందరూ కృష్ణుడు అన్నాడు, కర్ణుడు కాదు, కృష్ణుడు అన్నాడు, ధర్మనందన, నువ్వు సత్యవ్రతం పేరుతో కొంప ముంచకు. ఆచార్యుడు ఈ పొద్దు నేల కూలకపోతే మన వాళ్ళందరినీ కడతేర్చక తప్పదు.
ప్రాణరక్షణ కోసం బొంకిన బొంకు కాదని శాస్త్రం ఘోషిస్తోంది అన్నాడు. భీముడు కూడా ఆ మాటే చెప్పాడు. చేసేది లేక ధర్మరాజు రథాన్ని ఆచార్యుని వైపు నడిపి గంభీర స్వరంతో అశ్వత్థామ అతః అని నెమ్మదిగా కుంజరహ అన్నాడు. అంతలో ఆయన మనసు విరిగింది, గుండె జారింది. ఆయన దృష్టజ్యుమ్నుని పోరు నడుపుతూనే ఉన్నాడు, దృష్టజ్యుమ్నుని హింసిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆచార్యుడు అన్నాడు, ఓ సుయోధన, కర్ణ కృపాచర్యాది యోధులారా, నేను చెయ్యగలిసిన ఇదంతా చేశాను. ఇక నిశ్చింతగా దేహయాత్ర చాలించాలని ఉంది అంటూ ఆయుధాలు విడిచి యోగనిష్టతో రథం మీద కూర్చున్నాడు. తక్షణం దృష్టజ్యుమ్నుడు కత్తి చేతబూని ద్రోణాచార్యుని మీదకు నడుస్తున్నాడు. అదే సమయంలో ఆచార్యుని శరీరం నుండి ఒక జ్యోతి గగనమార్గానికి సాగింది. దృష్టజ్యుమ్నుడు ఆ శవాన్ని జుట్టుపట్టి ఖడ్గంతో ఆయన తల నరికేశాడు. ధర్మరాజు అర్జునుడు వారిస్తూనే ఉన్నారు, అన్యాయానికి సాహసించుకు అని. అయినా దృష్టజ్యుమ్నుడు ఉన్మత్త పిశాచిలా వెళ్ళి ఆ అకార్యం చేసే వచ్చాడు అని కృపాచార్యుడు అశ్వత్థామకు వార్తను అందించాడు. అశ్వత్థామ అతః కుంజరః అని అంటే అశ్వత్థామ అనే ఏనుగు, అశ్వత్థామ చచ్చిపోయాడు, అది ఏనుగు అని చెప్పాడు ధర్మరాజు నెమ్మదిగా. ఆ వార్తతోటి ద్రోణుడు కూలిపోయాడు. ఆ విషయం అప్పుడే దృష్టజ్యుమ్నుడు వచ్చి ఆయన తల నరికేశాడు. ఇవన్నీ కూడా చూస్తూనే ధర్మరాజు అర్జునుడు వద్దని వారించారు. అయినా వినకుండా పిశాచిలాగా, ఉన్మత్త పిశాచిలాగా అకార్యం చేసి వచ్చాడు. ఈ వార్తనేమో అశ్వత్థామకి కృపాచార్యుడు అందించాడు. పాంచాలని ఘాతుక చర్య గురుపుత్రునికి అసహ్యమయ్యి, అంటే దృష్టజ్యుమ్నుడి ఘాతుక చర్య గురుపుత్రుడికి అసహ్యమై, సుయోధన, నా వంటి కుమారుని కన్నది శత్రువు చేతికి జుట్టిచ్చి తల కొట్టించుకోవడానిక? ఇదిగో, ఈరోజు పాండవులతో పార్థసారథి కూడా పరలోకం చేరవలసిందే. మా జనకులు నారాయణ్ణి ఉపాసించి సముపార్జించిన నారాయణాస్త్రం ప్రయోగిస్తున్నాను, దాంతో సర్వనాశనమే అయిపోతారు అని రథం ముందుకు నడిపాడు. ఆ సమయంలో పాండవులందరూ దృష్టజ్యుమ్నుని పరివార విధాలు నిందించారు. సాత్యకి మరింత రోషంతో, వీరందరూ ఉన్నారు నూరుకున్నాను, కానీ లేకుండా నీ తల తరిగెద్దును అన్నాడు. దృష్టజ్యుమ్నుడు అన్నాడు, ఇంక పేలితివా, నీ తల నీది కాదు అంటూ ఉండగానే కృష్ణుడు భీమసేనుని పంపి దృష్టజ్యుమ్నుడు సాత్యకిని శాంతింపచేయడానికి ప్రయత్నించారు. ధర్మరాజు వచ్చి సాత్యకిని శాంతించుడు చేశాడు. అశ్వత్థామ కొద్ది క్షణాలు మనసును ఏకాగ్రం చేసి మహామంత్రం జపించి నారాయణాస్త్రం ప్రయోగించాడు. అంతలో వివిధ ఆయుధాలు పాండవ సేనను చుట్టుముట్టి బీభత్సం చేస్తూ ఉంటే ధర్మరాజు అన్నాడు, ఓ మహావీరులారా, మీరందరూ రణరంగం వీడిపోండి. ఈ మహావిపత్తుకి కారణం నేను, ఈ మహాస్త్రానికి నేనే ఆహుతవుతాను అన్నాడు. వాసుదేవుడు అన్నాడు, ఓ పాండవ సైనికులారా, మీరందరూ ఆయుధాలు విడిచి వాహనాలు దిగి నిలబడండి. అటువంటి వారిని నారాయణాస్త్రం ఏమీ చేయదు అని ఎలుగెత్తడంతో అందరూ ఆయన మాట చెరసావించారు. భీమసేనుడు క్రోధంతో ఈ మహాస్త్రాన్ని ఎదుర్కోవడానికే నిశ్చయించుకున్నాడు. అస్త్రజాలు భీముని చుట్టుముట్టాయి. దాన్ని వారించడం అర్జునుడు వారుణాస్త్రం ప్రయోగించాడు. అశ్వత్థామ తన అస్త్రశక్తితో హితోదకం చేశాడు. వాసుదేవుడు అర్జునుడితో వెళ్ళి భీముడి చేతుల నుండి ఆయుధాలు లాగి ఇంకా పట్టుపడుతూ ఉంటే రథం మీద నుండి నేలకు పడదోశాడు. నారాయణాస్త్రం శాంతించింది. అంటే భీముడు యుద్ధం గురించి అని వెళ్తున్నాడు. ఇప్పుడైతే యుద్ధ సామాను చేయి పట్టగానే నారాయణాస్త్రం భీముడిని చంపడానికి ముందుకు వస్తుంది. వెంటనే వాసుదేవుడు ఏం చేశాడంటే ఆయన చేతిలో ఉన్న యుద్ధ పరికరాలు లాగేసుకుని భీముడిని కిందకి తోసేశాడనమాట. అప్పుడు నారాయణాస్త్రం శాంతించింది. ఎవరి దగ్గరైతే ఆయుధాలు లేవో వాళ్ళని నారాయణాస్త్రం ఏమీ చేయదు. పాండవసేన మళ్ళీ విజృంభించగా దుర్యోధనుడు అశ్వత్థామను సమీపించి, ఆర్య, మరొక్కమారు ప్రయోగించి నారాయణాస్త్రం అన్నాడు. సుయోధన, మళ్ళీ ప్రయోగించే అవకాశం లేదు, ఒక్కమారే అది వినియోగపడుతుందని అస్త్రదాన వేళ చేసిన నియమం అన్నాడు అశ్వత్థామ. మళ్ళీ ప్రయోగించని అన్నాడు దుర్యోధనుడు. అది ఒకసారి దాన్ని ప్రయోగించడానికి వీలవుతుంది, అన్ని మాలు ప్రయోగించడానికి అవ్వదు అన్నాడు. మరి కొంతసేపటికి యుద్ధం నడిచింది.
అశ్వత్థామ దివ్యాస్త్రం ప్రయోగం చేయగా అర్జునుడు సర్వాస్త్ర శాంతికై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అశ్వత్థామ తలదించుకున్నాడు. సూర్యభగవానుడు అస్తాద్రికి చేరాడు. యుద్ధ విరామం ప్రకటించారు అని వైశంపాయుడు జనమేజయునికి ద్రోణపర్వం వినిపించి కర్ణపర్వం ప్రారంభిస్తున్నాడు. సంజయుడు, ప్రభు, సర్వసేనానిగా కర్ణుడు తన ప్రతాపాన్ని ప్రదర్శించి దేవతలకే ఆశ్చర్యం కలిగించి నేల కూలాడు. దుశ్శాసనుడి రొమ్ము చీల్చి భీముడు వాని రక్తం తాగాడు. భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగాడు. ఇంకేం చెప్పను ప్రభు, దురాశతో మీరు ఇంతవరకు తెచ్చారు. ఎవరు చెప్పినా మీ చెవికి ఎక్కలేదు. కర్మఫలం అనుభవించక తప్పదు కదా అండంతో విషాదభరిత హృదయుడైన ధృతరాష్ట్రునికి దుర్యోధనుడే యుద్ధంలో నేల కూలాడు అనిపించింది. సంజయ, నీ మాటలు నాకు వినపడలేదు, మళ్ళీ చెప్పు అన్నాడు. సంజయుడు మళ్ళీ చెప్పగా, కర్ణుని వంటి మహాసూరుడు పడిపోయాడన్న విన్నా నా గుండెలు బద్దలు కాలేదంటే ఇది వజ్రంతో చేసి ఉంటాడు విధాత అని విలపిస్తూ మూర్ఛపోయాడు. అంతఃపురం జనం అతిధీరంగా రోధించారు. విదుర సంజయులు శీతలోపచారాలు చేసి రాజును మూర్ఛ నుండి తేరుకున్నాక ఆయన, సంజయ, సింహసమ పరాక్రముడైన కర్ణుడు కూడా మరణించాడంటే నాకు జీవితం మీద ఆశపోయింది, నేను ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. సంజయుడు విధాలు ఓదార్చి ఆ ప్రయత్నం నుండి వారించాడు. కొంతసేపటికి ధృతరాష్ట్రుడు స్వస్థితుడై యుద్ధం విశేషాలు మళ్ళీ చెప్పమన్నాడు. ద్రోణాచార్యుడు నేల కూలిన అనంతరం నీ పెద్ద కొడుకు అశ్వత్థామాది యోధులందరినీ సమావేశపరిచి అనంతరం కర్తవ్యం ఏమిటి అని అడుగగా అశ్వత్థామ అన్నాడు, మహారాజా, మహాబల పరాక్రమ సన్నిధుడైన కర్ణుని సర్వసేనాధిపతి చేసి యుద్ధం సాగిద్దాం అన్నాడు. అనగానే దుర్యోధనుడు, కర్ణ, కుమారస్వామి దేవసేనను నడిపినట్లు నువ్వు మా సైన్యాన్ని నడిపి భీష్మ ద్రోణులు సాధించలేని విజయం మనకు సంపాదించాలి అని సర్వసేనాధిపతిగా అభిషేకించాడు. కర్ణుడు రథారూఢుడై అనగానే కర్ణుని చూసి దుర్యోధనుడు, కుమారస్వామి దేవసేన నడిపినట్లుగా నువ్వు మహాసేనను నడిపి భీష్మద్రోణులను సాధించలేని విజయం మనకు సంపాదించాలని సర్వసేనాధిపతిగా అభిషేకిస్తే కర్ణుడు రథారూఢుడై సేనాముఖంతో నిలవడంతో మన వాళ్ళందరినీ మహోత్సాహం కలిగింది. మకరవ్యూహం పన్ని ముఖభాగంలోనే తానే నిలబడ్డాడు. పాండవులు అర్ధచంద్ర వ్యూహంతో ఎదురు వచ్చారు. ఇక్కడ వికర్ణుడు, చనిపోయిన వాడు వికర్ణుడు. పాండవులు అర్ధచంద్ర వ్యూహంతో ఎదురు వచ్చారు. భీమసేనుడు మత్తగజం మీద వచ్చాడు. అతని వీర విహారానికి అడ్డు నిలిచిన వాళ్ళెవరూ ఆగపోవడంతో కర్ణుడే ఎదురు వచ్చాడు. రథారూఢుడైన నకులుడు వీడిని అడ్డు వచ్చాడు. అంతలో అశ్వత్థామ భీముని ఎదుర్కొన్నాడు. ధర్మరాజుతో దుర్యోధనుడు, ధనుంజయునితో సంసప్తకులు, దుష్టజ్యుమ్నునితో కృపాచార్యుడు, శిఖండుతో కృతవర్మ, సహదేవునితో దుశ్శాసనుడు పోరు ప్రారంభించారు. అర్జునుడు కొడుకు శృతకీర్తి శల్యునితో పోరాడుతున్నాడు. సహదేవుని ఎదుర్కొన్న దుశ్శాసన బిల్లు విరిగింది. దాంతో కత్తి పట్టాడు. అది కూడా దుశ్శాసనుడు ఇల్లు విరగడంతో అది కూడా ముక్కలు చేశాడు సహదేవుడు. అనంతరం విడిచిన వాడి బాణం రక్తం కూడా చిమ్మనివ్వకుండా రొమ్ములో నాటుకోవడంతో దుశ్శాసనుడు మూర్ఛపోయాడు. ఆ రథం వెందిరిగింది. కర్ణుడు నకులునికి ఎదురుగా రాగా, రాజయ్య, నీ వలన ఇంత జరుగుతోంది, ఇప్పుడే నిన్ను కడతేరుస్తాను అని శరసంధానం చేయగా, అంటే కర్ణుడితో అన్నాడు అనమాట నకులుడు, నీ వల్లే ఇంతగా జరుగుతోంది, ఇప్పుడే నిన్ను చంపేస్తానని శరసంధానం చేయిస్తూ ఉండగా కర్ణుడు అన్నాడు, రాజపుత్రుడివి, మహావీరుడివి, ఊరక మాటలు దేనికి పనికాని అని నవ్వుతూ 73 వాణి బాణాలతో పాండవుని శరీరం కప్పేశాడు.
నకులుడు 70 బాణాలతో వానిని నిలవరించాడు. కర్ణుడు వాని ధనస్సు విరగ్గొట్టాడు. ఆ కోపం మరొక విల్లు చేబూని కర్ణుని ధనస్సును ముక్కలు చేశాడు సహదేవుడు. కర్ణుడు సహదేవుని రథకథనాన్ని సారథిని చక్రరక్షకులను నేలకూల్చడంతో నకులుడు పరిగ చేబూని మీదకు రాగా దాన్ని కూడా ముక్కలు చేసి వాని మెడకు తన ధనుస్సును తగిలించి, అబ్బాయి, యుద్ధభూమిలో పలుకులు కాదు ములుకులు కదలాలి, వెళ్ళు, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పుకో అని వదిలేశాడు కర్ణుడు సహదేవుణ్ణి. కుంతికి చేసిన వాగ్దానం గుర్తుకు వచ్చి, నలుగురిని నేనేమి చేయనని చెప్పాడు కదా కర్ణుడు, ఒక్క అర్జునుని తప్ప నేను మిగతా నలుగురిని నేనేమి చేయనని చెప్పాడు కాబట్టి ఆ మాట చెల్లించుకోవడం కోసమని సహదేవుణ్ణి వదిలేశాడు. ఇక ఆఖరి గడియలో వారి పక్షంలో నీ కొడుకు యుయుత్సుడు మన ఉలూకుని ముప్పు తిప్పులు పెట్టాడు. ఉలూకుడు ఉద్రేకంతో యుయుత్సునికి ఊపిరి సలపకుండా బాణాలు విడవడంతో వాడు వెనుక తిరిగిపోయాడు. నకులుని కొడుకు శతానీకుడు, భీముని కొడుకు ధృతసోముడు తమ ప్రతాప ప్రకటనలతో వీరులకు ఉత్సాహం కలిగించారు. దుష్టద్యుమ్నునికి కృపాచార్యునికి సాగిన పోరులో పాంచాలపుత్రుల శరీరం రక్తధారలు కురిసింది. వాని రథం భీముని చాటుకి వాని రథం పోయింది. కృతవర్మలతో శిఖండి యుద్ధం సాగించి ఆయన విడిచే బాణం ఆగలేక మూర్ఛపోగా ఆ రథం కూడా వెనుదిరిగిపోయింది. ధర్మరాజు దుర్యోధనకి ఎదురుగా నిలిచాడు. మన రాజు పాండవ జ్యేష్ఠుని తీవ్రంగా వేధించడంతో యుధిష్ఠిరుడు కుపితుడై విడిచిన శరాల దాటికి మన బాని రథం విరిగింది. అది చూసి అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు వానికి రక్షగా వచ్చారు. వారి మధ్య సాగిన యుద్ధం మహాద్భుతంగా భయానకంగా ఉంది. అడవిదున్న చిన్న చెరువులో పడి ఈదులాడుతున్నట్టుంది ఆ సంగ్రామం. కరిగిపోయింది కాల్బలం అని సంజయుడు చెప్తూ ఉంటే, ధర్మరాజు చేతిలో నా పెద్ద కొడుకు దెబ్బతిన్నాడన్నావే, వాడు మళ్ళీ తేరుకుని మరో రథం మీద ఎదుర్కోలేదా అని ధృతరాష్ట్రుడు అడగా సంజయుడు అన్నాడు, ప్రభు, మరో రథం ఎక్కి మీ దుర్యోధనుడు ధర్మరాజుకు ఎదురు నడిచాడు. ధర్మరాజు మరింత ఉత్సాహంతో తన రథాన్ని వానికి ఎదురుగా నడిపించాడు. ఆ కోపంతో నీ కొడుకు విడిచిన బాణాలు క్షణాల విరామంలో ధర్మరాజు చేతిలోని ధనస్సును ముక్కలు చేశాయి. ఇద్దరు కుపిత వృషభాల వలె ఉన్నారు. బాణవర్షం కురిపిస్తున్నారు. కొంతసేపటికి ఆ రథాల మీద నిండుగా పూసిన మోదుగు చెట్లు వలె కనిపించారు వారు ఉభయులు. మరికొంతసేపు పోరు సాగైంది. నీ కొడుకు మూర్ఛపోయాడు. అది చూసి కృతవర్మ ఎదురు రాగా భీముడు ఎదుర్కొన్నాడు. ప్రచండ వాయువు మహారణ్యంలోని వృక్ష సమూహాలను ఊగిసలాడించినట్లుగా కర్ణుడు అందరినీ గజగజలాడిస్తూ ఉంటే చూసిన సవ్యసాచి గాంధీవాన్ని చక్రాకారంలో ఉంచి వాడిమొనలు గల బాణ పరంపరతో కర్ణుని నిలవరించి మన సేనలను చెల్లాచెదురు చేస్తున్నాడు. సూర్యుడు అస్తగిరికి చేరాడు. యుద్ధనీతిని అనుసరించి ఆనాటికి విరామం ప్రకటించారు. రాత్రి కురుసేనా శిబిరంలో మంతనాలు సాగాయి. కర్ణుడు తనకు శల్యుని సారథిగా చేస్తే ప్రతిపక్షానికి సమూలంగా కూలుస్తాను అన్నాడు. దుర్యోధనుడు శల్యుని చేరి, మామా, సారథ్యంలో నువ్వు కృష్ణుడంతటి వాడివి. రేపటి యుద్ధంలో కర్ణునికి సారథ్యం వహించి మనకి జయం కలిగించాలి. పరశురామదత్తమైన అస్త్రాలతో కర్ణుడు సాగించే పోరులో నీది సారథ్యం ఆవశ్యం అనగా శల్యుడు సారథ్యానికి తనను నియోగించినందుకు కొంచెం కించపడినా యదువంశీయుడైన కృష్ణుని కంటే ఘనంగా నిలబెట్టినందువల్ల సంతోషించి, దుర్యోధన, అక్కడ తప్పు పట్టి కర్ణుడు నన్ను తోలనాడితే మాత్రం మాట దక్కదు అన్నాడు. కర్ణుడు ఏమైనా మధ్యలో నన్ను ఏమైనా మాట్లాడితే నేను యుద్ధం చెయ్యను అన్నాడు శల్యుడు దుర్యోధనుడితో. ఆ నియమానికి అంగీకరించాడు కర్ణుడు. త్రిపురాసుర సంహార కథ చెప్పి ఆ యుద్ధంలో పరమశివునికి చతుర్ముఖుడు సారథ్యం వహించాడని, రధికుని కంటే సారథి సర్వ విధాలా అధికుడుగా ఉండడం యుద్ధం వేళ ధర్మం కనుక శల్యుని ఆధిక్యం గుర్తించే ఈ పని చేశాడని దుర్యోధనుడు వివరించాడు. ఎందుకు శల్యుడిని ఇచ్చేశాడు. ఇప్పుడు శల్య సారథ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. రథాన్ని సర్వవిధాలైన ఆయుధాలతో నింపి మంగళ పూజలు జరిపి తెచ్చి ముందుంచగా కర్ణుడు దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శల్యుని ముందుగా ఎక్కమని,
పర్వతం మీదకి సింహం లంఘించినట్టు రథం మీదకి దూకాడు కర్ణుడు. దుర్యోధనుడు కర్ణుడిని అనేక విధాలు అభినందిస్తూ నడిపించాడు. శంఖావేరి నాదాలు మ్రోగుతున్నాయి. రథం సాగుతోంది. కర్ణుడు అన్నాడు, మద్రపతి, ఈ ధనస్సుకి బాణం తొడిగి నేను విజృంభిస్తుంటే పాండవులందరూ మతులుపోయి తలలు వాలుస్తారు. భీష్మ ద్రోణాదులతో సాగించినట్లుగా మనతో రాలేరు అని పలుకుతుంటే శల్యుడు, రాధేయ, ఎందుకు ఈ ప్రగల్భాలు? సూరశ్రేష్ఠులు, తేజస్సంపన్నులు, అమరేశ్వరులైనా నిలబెట్టగలవారు పాండవులు. గాంధీవ ధనుష్టాంకారం కర్ణభేదనం చేస్తూ భీమకథాదండం భ్రమణం మెరుపు కాంతులతో కనులకు చీకట్లు కమ్మించినప్పుడు కానీ నీ మాటల పస బయటపడదు. సవ్యసాచి రథాబనాన్ని ధనాతనకలు చేయగా వృకోదరుడు గణాగణాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంటే ధర్మరాజు నకుల సహదేవులతో మన వారందరినీ చీల్చి చెండాడుతుంటే నువ్వు నోరు విప్పి మాట్లాడగలవేమో చూస్తాను అన్నాడు. కర్ణుడు అన్నాడు, నా శక్తి చూద్దు గాని నడుపు రథాన్ని. సేనాముఖంగా కర్ణుని రథం కురుసేనకు అమితానందం కలిగించింది. వాళ్ళంతా సింహనాదాలతో కర్ణుని కీర్తించారు. కర్ణ, దోషయాత్రలో అర్జునుడు లేకపోతే మీరంతా ఏమయ్యేవారు? గోగ్రహణ సమయంలో ఒక్క పార్థుడే కదా మీ అందరికీ పరాజయం పట్టం కట్టింది. అన్నీ మర్చిపోయి ఎందుకు ఈ దూకుడు అని శల్యుడు దెప్పి పొడుస్తూనే రథం నడుపుతున్నాడు. మద్రపతి, ఎందుకు ఈ అనవసర ప్రసంగం? మన రథాన్ని పాండవ మధ్యమునికి ఎదురుగా నడుపు అంటే అని కర్ణుడు అన్నాడు. ఓ మహాయోధులారా, అర్జునుడు ఎక్కడెక్కడున్నాడో చూపించిన వారికి కోరిన కానుకలు ఇస్తాను. అలా కాక కృష్ణార్జునులను సంహరించి వచ్చినట్లయితే ధనరాశులు ఎన్నో బహుమతిగా ఇస్తానని గట్టిగా అరిచాడు కర్ణుడు. శల్యుడు అన్నాడు, రాధయ్య, ఎందుకు డంబాలు? నీ ధనరాశులు సత్కార్యాలు ఎవరికి కావాలి అని అసమర్థులకు ఎందుకు అవి దారపోయడం? అర్జునుడు ఎవరో చూపనవసరం లేదు. వాడే మనకు ఎదురుగా వస్తాడు. కర్ణ, ఎప్పుడైనా ఎక్కడైనా సింహం మీద నక్క విజయం పొందడం విన్నావా? కేసరి కంటపడినంత వరకే నక్క కూతలు కూస్తుంది, కంటపడగానే తోక ముడుస్తుంది అని పరిహాసం చేశాడు. ఇది ఈరోజు మహాభారతం. ఇంతటితో స్వస్తి.